గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో సమంత నటించిన మా ఇంటి బంగారం. సో ఈ మూవీ ఎట్లా ఉందో ఇది తెలుసుకుందాం. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అయితే సమంత ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఇందులో మనకి సమంత, గుల్షన్, దేవయ్య, మంజుష, శ్రీముఖి, గౌతమి, వీళ్ళందరూ అయితే సినిమాలో ఉన్నారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఓ బేబీ తర్వాత మంచి కాంబినేషన్లో అయితే నందిని రెడ్డి డైరెక్షన్లో ఈ సినిమా అయితే వచ్చిందనమాట. సో ఆ స్టోరీ ఏంటంటే, చిన్నప్పుడే పేరెంట్స్ని కోల్పోవడంతో సమంత ఒక ఆశ్రమంలో అయితే పెరిగిద్ది అనమాట. అలాగే ఒక 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 రిచ్ అబ్బాయి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని దూరం పెడతారనమాట. సో ఇక ఈమె కారణంగానే హస్బెండ్ దూరం పెట్టారు అనే దీంతో ఇక అత్తారింట్లో అయితే అడుగు పెట్టిద్ది. సో ఒక విషయం ఏంటంటే, ఈమెకి ఏమి రాదు, వంట గింట ఇవన్నీ ఏమి రాదు. సో చివరికి ఆ ఇంట్లో సిచ్యువేషన్ మొత్తాన్ని సర్దుకుని ఇవి మంచి కోడలు అయిందా, సో అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. సో ఓవరాల్ కంటే ఈ చాలా సినిమాలు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చే ఉంటాయి. బట్ కానీ ఏంటంటే, ఈ సినిమాకి ప్లస్ పాయింట్ వచ్చేసి సమంత అనమాట. ఒక డిఫరెంట్ కైండ్ స్టోరీతో అండ్ డిఫరెంట్ లుక్స్తో కూడా సినిమా అయితే మెప్పించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఇంకొంచెం బెటర్గా అయితే అనిపించినాడు. మంచి యాక్షన్ సీన్స్ కానీ అండ్ అలా విజువల్స్ కానీ సమంత యాక్టింగ్ కానీ సినిమా అయితే కొంచెం బెటర్గా అయితే బాగా పర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ ఈ సెకండ్ హాఫ్లోకి కొన్ని సీన్లు మాత్రం చాలా ఎగ్జైటింగ్ అయితే అనిపిస్తాయి. ఆ హీరోయిన్ కానీ లేకపోతే శ్రీముఖి కానీ వీళ్ళిద్దరు సీన్లు కూడా. అండ్ చివరికి సమంత ఈ ఫ్యామిలీతో మొత్తం కలిసిపోయిందా, ఫ్యామిలీ అందరూ ఏం చేశారు అనేది ఫైనల్గా స్టోరీ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ సినిమాలో మెయిన్ థింగ్ వన్ మ్యాన్ షో అండ్ వన్ ఉమెన్ షో అనమాట సమంత అయితే. అండ్ అందరు కలిసి ఈ సినిమాని మాత్రం బీభత్సంగా అయితే బాగా చేశారు. అందరూ ఈ మంజు షోలో పోటించడం మాత్రం చాలా అయితే బాగుంది. అండ్ అలాగే మనకి మీ ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆమె కూడా అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ అలాగే మనకి ఓకే సాంగ్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. ఆ ఒక్క సాంగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా అయితే ఈ సినిమా కానీ అండ్ డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ కంప్లీట్గా కూడా అయితే సినిమా అయితే చాలా బాగుంది. అండ్ సో ఈ సినిమాకి ఖచ్చితంగా మాత్రం సమంత లేకపోతే సినిమా అయితే లేదు. విజువల్స్, యాక్టింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఓవరాల్గా సినిమా అయితే సూపర్ అనమాట. అండ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్ చేసి సమంత యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు. అండ్ కామెడీ బాగుంది అండ్ యాక్షన్ బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే సినిమా అయితే ఇంకా సూపర్ అనమాట. అండ్ అలాగే మనకి మైనస్ పాయింట్స్ ఏమున్నాడు, కొంచెం రొటీన్గా అనిపించవచ్చు, కానీ రొటీన్తో పోల్చుకుంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్గా అయితే ఉందన్నమాట. సో సినిమా అయితే ఓవరాల్ సినిమా అయితే గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సో ఎవరైతే సమంతని ఇష్టపడతారో, ఎవరైతే సమంత కోసం అయితే ఈ సినిమా ఖచ్చితంగా అయితే చూడాలి. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. సో ఎవరైనా సరే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా అయితే సినిమా మీరు చూడవచ్చు. అండ్ మీరు కంప్లీట్లీ కూడా మీరు సినిమా చూసినా కూడా మీకు ఎక్కడైతే బోరింగ్ ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. సినిమా అయితే కంప్లీట్లీ కూడా హ్యాపీగా ఫ్యామిలీతో పాటు చూడదగ్గ సినిమా ఇది. సో ఇది నా రివ్యూ. ఒకవేళ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం.